ఓకే, అందరికీ నమస్కారం. ఈ డేకురుకొండ యాత్రకు విచ్చేసిన యాత్రికులకు ముందుగా నమస్కారం పెడుతున్నాం. ఈ యాత్ర అనేది విశిష్టత కలిగిన డేకురుకొండ పూర్వకాలం నుంచి డేకురుకొండ పేరుతో చక్కని యాత్రా స్థలంగా పేరొందింది. ముఖ్యంగా ఇది తర్లాకోట రాజ్ సంస్థానాధీశుల విడిది సత్రంగా పూర్వకాలంలో దీన్ని వినియోగించేవారు. ప్రస్తుతం కాలానుగుణంగా ఇది మారిపోవడంతో ఇప్పుడు యాత్రా స్థలంగా మారి ప్రజలందరికీ కాస్త వినోదాన్ని సంక్రాంతి పూట అందించడం జరుగుతుంది. డేకురుకొండకు ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ గల శైవాలయాలు మరియు సంతోషిమాత ఆలయము ఇతర ఆలయాలకు భక్తులు వచ్చి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా డేకురుకొండలో పూర్వకాలంలో ఈ కొండకొచ్చి ఈ కొండ పైన కాస్త జారితే పిల్లలు పుడతారనే ఒక చిన్న మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి చాలా మంది ఇక్కడ నుంచి జారుతూ ఆనందంగా గడుపుతారు. పిల్లలు కూడా పుడతారు అనే ఒక చిన్న నమ్మకం ముందు కాలం నుంచి ఉంది. ప్రస్తుతం ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతూ ఇప్పటికీ చాలా మంది ఈ సాయంత్రం పూట వినోదాత్మకంగా వచ్చి దైవ దర్శనం చేసుకుని పూర్వకాలం గత స్మృతులను నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా మున్సిపాలిటీ వారు ఈ కొండపైన వినోదాత్మకంగా భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావాన్ని కలిగించేలా డెవలప్ చేస్తే మున్ముందు ఇంకా ఈ విశిష్టత అందరూ తెలుసుకునేలా ముందు తరాలకు అందించిన వాళ్ళం అవుతామని నేను భావిస్తున్నాను. చక్కని ఈ కార్యక్రమానికి ఈ డేకురుకొండకి అందరికి విచ్చేసిన మరొకసారి యాత్రికులకు విశిష్టత కలిగిన ఈ కొండ గురించి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం జరిగే సంక్రాంతికి ఎవరికైనా చదువు రాకపోయినా ఇక్కడికి వచ్చి జారితే డేకురుకొండ దగ్గర వాళ్ళు చదువు వస్తుంది, పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ జారితే పాస్ అవుతారు. ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చినా పెళ్లి అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే సంక్రాంతికి డేకురుపల్లి కొండలోన స్పెషల్ అండి. ఇక్కడ మేము ఏది మొక్కుకున్నా చేసినా మాకు ఇది అవుతుంది. ఇక్కడ ఎక్కువ స్పెషల్ ఏంటంటే సంతానం కలుగుతుంది, చదువు, మనకి ఏ కోరికలున్నా కోరుకోవచ్చు. శివాలయం ఉంది, బ్రహ్మ విష్ణు మహేశ్వర గుడి ఉంది, తర్వాత సంతోషమాత గుడి ఉంది. ఆ వెనక్కి లింగం ఉంది. లింగం పుట్టింది అంటే ఎప్పుడు నుండి మాకు చిన్న టైం నుండి అక్కడ లింగం ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు ఆ లింగానికి. ఒక్క సంక్రాంతి రోజే డేకురుతామండి, ప్రతిరోజు కాదు. ఎవరు మొక్కుకున్నా రావాలి డేకర వచ్చి అంటే దానికి ఇది లేదు. ఎవరు రావాలనుకున్నా రావచ్చు. పలాస ఉదయపురం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.